సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసు క్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ దిన ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం, చదువుకున్నాం. గత గత వారంలో మనము ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో మొదటగా ఉన్న మా తండ్రి అనేటువంటి మాటను గురించి చూసినాం. పరలోక ప్రార్థన ప్రభువు నేర్పిస్తూ ఆయన తెలియజేసినటువంటి మొదటి మాట పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి మాటను చూసాము. కొన్ని విషయాలు ఈ దినము తర్వాత మాట నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అనేటువంటి మాటలో ఉన్నటువంటి నామము అనేటువంటి మాటను మనము ధ్యానం చేసుకుందాం. నామము అనేటువంటిది మన దృష్టిలో ఈ లోకంలో మనకు ప్రతి ఒక్కరికి ఒక నామం అంటే పేరు, నేమ్. ఈ నేమ్లో మనకు ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు, ఒక పేరు. ప్రతి ఒక్కరికి ఒక పేరు. ఆ పేరుతోటి ఈ లోకంలో మనం పిలువబడతాం, గుర్తించబడతాం. రికార్డ్స్లో ఆ పేరు ఉంటుంది. అది మనం పెట్టుకున్నటువంటి పేరు. అయితే ఇక్కడ దేవుడు తన నామమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అనేటువంటి మాట ఎవరి చేత పరిశుద్ధపరచబడాలి? ఎవరు పరిశుద్ధపరచాలి? ఆల్రెడీ యేసు ప్రభు యొక్క నామము లేదా తండ్రి యొక్క నామము, తండ్రి అయినటువంటి దేవుని యొక్క నామము ఆల్రెడీ పరిశుద్ధం. మళ్ళీ మనము పరిశుద్ధపరచబడును గాక అని ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఆల్రెడీ ఆయన నామము పరిశుద్ధమైనదే. అయితే ఇక్కడ ఎవరి చేత పరిశుద్ధపరచబడాలి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎవరి చేత అంటే విశ్వాసుల చేత, అనగా మన చేత, సంఘము చేత, సృష్టి అంతటి చేత దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుడు చేత సృష్టించబడినటువంటి సృష్టి అంతా కూడాను దేవుని నామాన్ని పరిశుద్ధపరచాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఇది ఆయన చిత్తము కనుక ఇది మనుషులందరి యొక్క బాధ్యత, మరి ముఖ్యముగా విశ్వాసులందరి యొక్క బాధ్యత. కాబట్టి ఆయన నామమును మనము పరిశుద్ధపరచాలి. ఆయన నామమును పరిశుద్ధపరచాలి అంటే మరి ఆయన నామం గురించి, పేరు గురించి, దాని యొక్క లోతును గురించి మనకు తెలిసి ఉండాలి కదా. ఒక వ్యక్తిని పొగడాలి అంటే ఆ వ్యక్తిని గురించినటువంటి వివరాలు తెలిసి ఉంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా పొగుడుతాం. అంటే గొప్పవాడైతే, నిజంగా గొప్పవాడు, పొగిడేంత గొప్పవాడైతే ఆ వ్యక్తిని ఖచ్చితంగా పొగుడుతాం. ఇప్పుడు అతని వివరాలు మనకు డీప్గా తెలిసినప్పుడు. అదేవిధంగా దేవుని మహింపరచాలి, దేవుని పరిశుద్ధపరచాలి, దేవుని నామాన్ని పరిశుద్ధపరచాలి అంటే దేవుని నామంలో ఉన్నటువంటి అంశం ఏమిటో మనము తెలుసుకోవాలి. మామూలుగా మనకు పెట్టుకున్నట్టుగా పేరు పిలవడానికో గుర్తింపు పొందడానికో కాదు. దేవుని నామం, ఆయన నామం మన నామం లాంటిది కాదు. అది బైబిల్ గ్రంథంలో పేరు అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క నేచర్ని సూచించేటువంటిదిగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో లేఖనాలలో నామం, పేరు అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని సూచించేటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు ఆదాము అని దేవుడు ఆదాముకు నామకరణం చేశాడు. ఆదాము అంటే అర్థం ఏంటిది? ఆదాం అనేటువంటి మాట హీబ్రూ వర్డ్. ఈ మాటకు అర్థం నేల, మట్టి, భూమి అని అర్థం. ఎందుకు ఆ పేరు పెట్టాడు దేవుడు ఆదాముకు అంటే ఆదికాండం 2:7 ఏం రాయబడిందంటే దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు.
దేవుడు నేల మంటి తీసుకొని ఆ మంటితోటి నరుణ్ణి చేశాడు, నిర్మించాడు. కాబట్టి మట్టి ద్వారా చేయబడినటువంటి వాడు కాబట్టి ఆదాం అనేటువంటి పేరును దేవుడు ఆయనకు పెట్టాడు. ఆ పేరులోనే ఆయన యొక్క అనగా ఆదాము యొక్క నేచర్ మనకు కనబడుతుంది. ఆదాము యొక్క తత్వం మనకు కనబడుతుంది. మనుషులందరూ కూడాను ఆ మట్టిలో నుండి వచ్చినటువంటి వారే. అందుకే 103వ కీర్తనలో అంటాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దేవుడు చాలాసార్లు మనము మంటివారము అనేటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవటము ద్వారా తన కృపను మన ఎడల విస్తరిస్తూ ఉన్నాడు. మంటివారు మన నేచర్, అది మట్టి దేహం మన నేచర్ అది. అదే విధముగా ఆదాము హవ్వకి పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? ఆదికాండం 3:20లో ఉంది. ఆదాము స్త్రీకి హవ్వ అని పేరు పెట్టాడు, నామకరణం చేశాడు. హవ్వ అంటే ఏంటిది అర్థం? జీవం గల ప్రతివానికి తల్లి, మొదటి తల్లి. తల్లి నుండి ప్రతి ఒక్క మనిషి లోకంలో జన్మించాడు. కాబట్టి ఆమె పేరు ఆమె క్యారెక్టర్ని సూచిస్తూ ఉన్నది. వీళ్ళ పేర్లు వీరి యొక్క పనిని, వీరి యొక్క తత్వాన్ని, వీరి యొక్క నేచర్ని, మరి ముఖ్యంగా వీరి యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఉన్నది. పేరులో వారి యొక్క బాధ్యత, వారి పని, వారి నేచర్ ఉన్నది. బైబిల్లో పేర్లు దాదాపుగా అన్నీ కూడాను అలాగనే ఉంటాయి. దేవుడు అబ్రాహాంకి అబ్రహాం అని పేరు పెట్టాడు. అబ్రహాం అబ్రహాం అంటే అర్థం ఏంటిది? అనేక జనములకు తండ్రి అని అర్థం. అబ్రహాం దేవుడే చెప్పాడు, నీ పేరు ఇక మీదట అబ్రాహాము కాదు అబ్రహాము, ఎందుకనగా అనేక జనములు నీలో నుండి వస్తాయి కాబట్టి నీవు అబ్రహాం అన్నాడు. అట్లనే వచ్చినాయి అనేక జనములు అబ్రహాము నుండి వచ్చినాయి. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి జాతులు అన్నీ కూడాను అబ్రహాము నుండి ఉద్భవించినటువంటి జాతులు. కాబట్టి ఆయన పేరు ఆయన బాధ్యత, పనిని, క్యారెక్టర్ని తెలియజేస్తూ ఉంది. శారా దేవుడు పెట్టాడు, నీ పేరు ఇక మీదట శారాయి అనబడదు, శారా అన్నాడు. ఆదికాండం 17:16లో ఉంది. ఏమని అంటాడు? ఆదికాండం 17:16లో జనముల రాజులు ఆమె వలన కలుగును. శారా అంటే అర్థం ఏంటిది? ప్రిన్సెస్. ప్రిన్సెస్. జనముల రాజులు ఆమె వలన, ఆమెలో నుండి వస్తారు కాబట్టి ఆమె ప్రిన్సెస్, ఆమె శారా. దావీదు అంటే అర్థం ప్రియమైన వాడు. ఆయన పేరు, ఆయన పేరులో ఆయన జీవితం కనబడుతూ ఉంది. దేవునికి ఆయన ఎంతో ప్రియమైనటువంటి వాడు. ఆయన బాధ్యత కనబడుతూ ఉంది. దేవుని పనిని నెరవేర్చేటువంటి వాడు, దేవుని మందకు కాపరిగా రాజుగా ఉన్నటువంటి వాడు. అదేవిధంగా నాబాలు అంటే దాని అర్థం, పేరు అర్థం మొరటువాడు. వాని పేరుకు తగినట్లుగా వాని నేచర్ కూడాను మొరటువాడుగా ఉన్నాడు నాబాలు. కాబట్టి పేరు అనేటువంటిది వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని, వాని యొక్క రెస్పాన్సిబిలిటీని సూచిస్తూ ఉన్నది. మోషతోటి దేవుడు పేరు చెప్పాడు. నీ పేరేం పేరయ్యా అన్నప్పుడు మోషతోటి దేవుడు నిర్గమకాండం 3:14లో ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు ఆయన నేచర్, అది ఆయన క్యారెక్టర్, అది ఆయన ఉన్నవాడు. ఆయన నేచర్ని బట్టి, ఆయన క్యారెక్టర్ని బట్టి మోషేకు ఆయన ఆ పేరు చెప్పాడు. అంటే పేరులోనే మొత్తం సగం కనబడిపోతూ ఉంది అందులో ఉన్నటువంటి సత్యం. ఆ వ్యక్తి పేరులోనే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి
క్యారెక్టర్, గుణ లక్షణాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నామము అనేటువంటి దాంట్లో చాలా పెద్ద విషయం ఉన్నది అనేటువంటిది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఊరికినే యేసు ప్రభు నామము గురించి చెప్పలేదు. ఆయన నామము పరిశుద్ధ నామము అని ఊరికినే చెప్పలేదు. ఆయన నామములో శక్తి ఉన్నది, బలము ఉన్నది అని ఊరికినే అనలేదు. నిజంగానే ఆయన యొక్క నామములో శక్తి ఉన్నది. నామము అనేటువంటిది సౌండ్ కాదు. ఇప్పుడు పిలుస్తాం మనం, మన పేరు పెట్టి పిలుస్తారు అంటే అదొక సౌండ్. ఆ సౌండ్ చేసినప్పుడు అది నన్ను అని మనం పోతాం. కానీ ఇక్కడ పేరు అనేటువంటిది అది ఒక సౌండ్ కాదు. పేరు అనేటువంటిది ఇక్కడ ఒక క్యారెక్టర్, వ్యక్తిత్వం, గుణం, లక్షణం, నేచర్. పేరు దాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి యోహాను 1:12 అంటాడు, యోహాను 1:12 ప్రకారం తనను అంగీకరించటం అనేటువంటి మాట. తన అంగీకరించటం అంటే ఏంది చెప్తున్నాడు, చదవండి. ఇక్కడ చూడండి, తన నామమును ఎందరైతే అంగీకరించారో అన్నాడు. అని అనగా తన నామమును అంగీకరించినటువంటి వారు అనగా ఏంటిదంటే, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచడం, తనను అంగీకరించడం రెండు ఒకటే. తనను అనగా ప్రభువును అంగీకరించటం, ప్రభు నామమందు విశ్వసించటం రెండు ఒకటే. చూసారా ఎంత నామం అనేటువంటిది ఎంత గొప్పగా ఇక్కడ దేవుడు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన వాక్యము ఒకటే అన్నాడు అదే అధ్యాయంలో. ఆది యందు వాక్యముడెను, వాక్యం దేవుడే ఉండెను అనేటువంటి మాట. తన వాక్యము రెండు ఒకటే అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, తాను మరియు తన నామము ఒక్కటే. తాను తన నామము రెండు కూడాను, ఇవి రెండు కాదు, ఒక్కటే. తాను అంటే తన నామం, తన నామం అంటే తాను, తన క్యారెక్టర్, తన నేచర్, అందులో ఆయనలో ఉన్నటువంటి స్వభావము, లక్షణము, ఆయన యొక్క పని అన్నీ కలిపితేనే ఆయన నామం, ఆయన క్యారెక్టర్. కాబట్టి ఆయన యొక్క స్వభావ లక్షణాలు మనము ఆయన పేరులో చూస్తూ ఉన్నాం. 2 తిమోతి 2:13 అంటాడు, ఏమంటాడంటే, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు అంటే తన నామమునకు విరోధముగా ఏది చేయడు. ఆయన క్యారెక్టర్కి భిన్నంగా ఆయన ఏది చేయడు. ఆయన ఏది చేసినా, ఏది మాట్లాడినా ఆయన స్వభావము అనుసరించే ఉంటుంది తప్ప ఆయన స్వభావానికి వ్యతిరేకముగా ఆయన మాట్లాడు చేయడు. ఆయన స్వభావం ప్రేమ, ఆయన నేచర్ పరిశుద్ధత, ఆయన యొక్క వ్యక్తిత్వం నీతి, ఆయన యొక్క గుణం కరుణ, దయ. ఇవి కదా ఆయన నామం అంటే. ఆయన నామం అనగానే ఇవన్నీ వస్తాయి. ఆయన దయగలవాడు, ప్రేమ గలవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మార్పు లేనివాడు. ఇవన్నీ కూడా ఆయన నామమే. ఆయన నామం పలికిన ప్రతిసారి ఇవన్నీ కూడాను కట్టగట్టుకునే కలిసి వస్తాయి. దేవుని యొక్క క్యారెక్టర్ మొత్తంగా కూడాను ఆయన నామంలో ఉంచాడు. అందుకే ఆయన నామం అంత శక్తివంతమైనటువంటిది. మొదటగా నీతిని గురించి పరిశీలన చేస్తే, ఆయన క్యారెక్టర్లో ఒక లక్షణం నీతి అనేటువంటిది పరిశీలన చేస్తే, ఆయన
మన సొంత క్రియల ద్వారా మనం ఎప్పుడు కూడాను మనిషి నీతిమంతుడిగా చేయడు కాడు. మనిషి నీతిమంతుడు కాదు. లేఖనము కూడాను తెలియజేస్తూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 10వ వచనం నుండి చూస్తే, రోమా 3:10లో చూస్తే, ఏ మనుషుడు కూడాను నీతిమంతుడు కాడు అని ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడాను లేడు. నీతిమంతుడు. గ్రహించువాడు ఎవ్వడు లేడు. దేవుని వెనకువాడు ఎవ్వడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఇది లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి. వారు నోరు తెరిస్తే ఏముందంట? శాపముంది. వారు నాలుకతో మాట్లాడితే మోసం చేస్తారు. వారి పెదల్లో ఏముంది? విషం, సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు. వారి పాదములు రక్తము చిందించడానికి పరిగెత్తేటువంటివి. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఇంకా నీతి ఎక్కడ దొరుకుతుంది? మానవునిలో నీతి లేదు. నీతిమంతుడు ఒక్కడు కూడాను లేడు. అయితే 21వ వచనం చదవండి. ఇట్లుండగా మనిషి ఇంత అవినీతిలో కూరుకుపోయి ఉండగా, చదవండి. ఏంటిదంట ఆ నీతి? అది క్రియల వలన కలిగేది కాదు. అది పనులు చేయడం వలన కలిగేది కాదు. ఆ నీతి మనుషులందరూ అవినీతి పరులే. మరి దీనికి సపరేట్గా ఒక ఛానల్ వదిలేడు పరలోకం నుండి దేవుడు. దేనికి? మనుషులను అనగా ఈ చెత్తలో ఉన్నటువంటి వారికి, అవినీతిలో శాపములో ఉన్నటువంటి వారి కోసం ఒక ద్వారం వదిలాడు, ఒక మార్గం ఇచ్చాడు. అదే యేసుప్రభు చెప్పినటువంటి మార్గం. నేనే మార్గం అన్నాడు. అదొక మార్గం. దేనికి? మనుషులందరూ కూడాను నీతిమంతులుగా మారటానికి అదొక మార్గం. ఆ మార్గం లేకపోతే ఏ మనిషి కూడాను నీతిమంతుడు కానే కాడు. బై నేచర్ దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆ మార్గాన్ని మనం పొందుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ ఇచ్చాడు. ఏమంటాడు? 22వ వచనం. ఆ షార్ట్ కట్ ఏంటంటే, యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనది నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి. చెడ్డోడు, అవినీతిపరుడు అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, నమ్మాడు, అంతే, అయిపోయాడు. నీతిమంతుడు అయిపోయాడు. నీతిమంతుడుగా తీర్చాడు. వాడు చెడ్డోడే బై నేచర్. దేవుడు బై నేచర్ గొప్పోడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, నీతిపరుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. బై నేచర్ మనిషి అవినీతి, శాపం, మోసం, ద్రోహం, కుట్ర అన్నీ ఉన్నాయి మనిషిలో. అయితే అట్టి మనిషి ఒకవేళ యేసుక్రీస్తు అనేటువంటి నామములో విశ్వాసము ఉంచినట్లయితే వాడు నీతిమంతుడు. 28వ వచనం చదవండి. విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారని ఎంచుచున్నాము. మనుషులు ఫ్రీగా, అంటే ఏ పని చేయకుండా యేసుక్రీస్తు నామములో విశ్వాసము ఉంచినట్లయితే అట్టివాడు నీతిమంతుడుగా తీర్చబడుచు ఉన్నాడు. నమ్ము ప్రతి వారికి కూడాను అది దేవుని నీతి. కాబట్టి ఇప్పుడు ఆయన నామమును మనము పలుకుతున్న ప్రతిసారి ఆయన నీతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మనం నీతివంతులం కాదు. యేసు నామము, దేవుని నామము మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆ నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా అయినాము. ఆయన నీతి
మనకు ఆపాదించాడు దేవుడు, ఆపాదించాడు. కాబట్టి ఆయన నామమును ఉచ్చరించిన ప్రతిసారి కూడాను మన నేచర్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, అదే సమయంలో దేవుని యొక్క నేచర్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అనేటువంటిది మనం ఎప్పటికీ కూడాను మర్చిపోకూడదు. దేవుని నామాన్ని ఉచ్చరించిన ప్రతిసారి మనం ఏదో అలవాటుగానో అదేదో ఊత పదంగానో పలకటం పరిపాటి అయిపోయింది విశ్వాసులకు. కానీ ఆ నామంలో ఉన్నటువంటి బలం, శక్తి ఎంత గొప్పవి. ఆయన నీతి, ఆయన యొక్క క్యారెక్టర్లో మనకు కనబడుతూ ఉన్నది. రెండవది ప్రేమ. ఆయన నామములో, ఆయన యొక్క నేచర్లో ఉన్నటువంటి అంశం మొదటిది నీతి అని అనుకుంటే, రెండవది చాలా ఉన్నాయి కానీ మనకు అవసరమైన వాటిని గురించే మనము మాట్లాడుకుంటున్నాం. చాలా దేవుని యొక్క లక్షణాలు ఆయన పేరులో చాలా ఉన్నాయి, అందులో కొన్ని. తర్వాతది ప్రేమ. ఇప్పుడు మనము చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ప్రతి క్రొత్త సంవత్సరం వచ్చేటప్పుడు కూడా వింటూ ఉంటాం. ఏమని? క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అనేటువంటి మాటను మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. క్రీస్తు నందు ఉండటం అనేటువంటిది ఏంది? ఎట్లా క్రీస్తు నందు ఉండటం అనేటువంటిది, అది ఏ విధంగా మనము ప్రాక్టికల్గా మనము చేయగలం, అనుభవించగలం? తర్వాత యేసు ప్రభు చెప్తాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, యోహాను సువార్త, నాయందు నిలిచి ఉండుడి అన్నాడు. నాయందు నిలిచి ఉండుడి. ఎట్లా ఆయన యందు నిలిచి ఉండడం? ఎట్లా? ఆయన అన్నాడు, మనము చదువుతున్నాము, వింటున్నాము, ఆయన యందు నిలిచి ఆయన ఎక్కడున్నాడు? ఆయన యందు నిలిచి ఉండటానికి ఆయన యందు నిలిచి ఉండటాను అనేటువంటిది అంత ఈజీనా? అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇంకా ఏమంటాడు? నా యందు నిలిచియుండుడి, అప్పుడు మీ యందు నేను నిలిచి ఉంటాను. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అన్నాడు. ఫలించాలంటే అందరికీ ఇష్టమే. ఫలించడం అంటే ఏంది? ఫ్రూట్ఫుల్ లైఫ్. అన్ని విషయాల్లో కూడాను ఫ్రూట్ఫుల్గా ఉండటం, అందరికీ పై చెయ్యిగా ఉండటం, ఆశీర్వాదకరంగా ఉండటం, ప్రతి విషయంలో ఉన్నతంగా ఉండటం కదా ఫ్రూట్ఫుల్నెస్ అంటే. అట్లా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. మామూలుగా కాదు, విస్తారముగా ఫలిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్, ఎట్లా ఆయనలో నిలిచి ఉండడం? ఎట్లా ఆయన యందు నిలిచి ఉండడం? నా యందు నిలిచి ఉండకపోతే మీరు ఫలించరు. ఫలించకపోగా ఏమవుతారంట? 6వ వచనంలో అంటాడు, వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. చాలు, ఎండిపోతాడు. ఎండిపోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉండదు. కాబట్టి మనకు ఆయన యందు నిలిచి ఉండటం ఇష్టం, ఆయనలో నిలిచి ఉండి ఫలించటం ఇష్టం, బహుగా ఫలించటం ఇష్టం, విస్తారముగా ఫలించటం ఇంకా ఇష్టం. అయితే ఎట్లా నిలిచి ఉండాలి? అందరికీ అర్థం కాకపోవచ్చు. ఎట్లా ఫలించాలి? నిలిచి ఉంటేనే కదా ఫలించాలి, నిలిచి ఉంటేనే కదా అభివృద్ధి చెందేది. ఎట్లా అనేటువంటిది కానీ మనము పరిశీలన చేస్తే, అది లేఖనంలో మనకు ఇక్కడ కూడా ఒక షార్ట్ కట్ దేవుడు ఇచ్చాడు. ఆయనలో ఉండటానికి, ఆయన యందు నిలిచి ఉండటానికి, ఆయన యందు నిలిచి ఉండి ఫలించటానికి, ఫలించి అభివృద్ధి చెందటానికి. ఏమని లేఖనంలో ఉన్నది? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది కాబట్టి మనము ప్రేమిద్దాం. యేసు ప్రభు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అనేటువంటిది కష్టమైనా, అది క్లిష్టమైనా,
ధర్మశాస్త్రం అంతయు కూడాను ఈ మాటలో ఇమిడి ఉన్నాయి అన్నాడు. ఒకటేమో నీ దేవుడైనా యెహోవాను సృష్టికర్తను ప్రేమించటం, రెండవది నీ పొరుగువాడిని ప్రేమించటం. ఈ రెండు కానీ చేస్తే ఇది మొత్తం అనుసరించినట్లే, ఆచరించినట్లే అని చెప్పాడు. అది మనకు తెలుసు. ఇక్కడ ప్రత్యేకించి మళ్ళీ కొంచెం డీప్గా ఈ ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ దేవుని నుండి కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మామూలుగా అయితే ఏ వ్యక్తి కూడాను, ఏ మనిషి కూడాను దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి ఎప్పుడు కూడాను ఆయన యొక్క స్వరము వినలేదు. అది లిటరల్గా సాధ్యము కాదు అని లేఖనము తెలియజేస్తుంది. యేసు ప్రభువే ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశాడు. ఆయన స్వరూపాన్ని చూడడానికి కానీ, ఆయన స్వరం వినడానికి కానీ యేసు ప్రభువే మనకు మార్గదర్శకుడిగా లేక మధ్యవర్తిగా ఉండి ఆ కార్యం జరిగించాడని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ ప్రేమ విషయానికి వచ్చేటప్పటికి 12వ వచనంలో ఏమంటాడు? ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. అయితే ఎప్పుడైతే మనము మన స్నేహితుడిని, మన పొరుగువాడిని, మన సహోదరుణ్ణి ప్రేమిస్తామో, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఎంత సింపుల్ షార్ట్ కట్ చూడండి. దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి అనేటువంటిది మనకు ఒక పెద్ద క్వశ్చన్. అయితే ఎట్లా నిలిచి ఉండడం అనేటువంటిది, సరే ఏమేమో చేయాలి, వాక్యాలన్నీ చదవాలి, అందులో అది ధ్యానం చేయాలి, దాని ప్రకారం జీవించాలి, చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఒకవేళ అంత నాలెడ్జ్ మనకు లేకపోతే ఒక చిన్న షార్ట్ కట్ ఇక్కడ ఏమని అంటే, మనము ఒకరినొకడు ప్రేమించితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనతో కాదు, మన ప్రక్కన కాదు, మన ముందు కాదు, మన వెనక కాదు, ఆయన సన్నిధి దూత మన వెనకట ఉండి కావలి కాయను, ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా కాదు. ప్రేమించినప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడంట. మన యందు నిలిచి ఉంటాడు. ఎంత గొప్ప విషయం ఇది. దీని వలన అయిపోయింది. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎంత సింపుల్ చూడండి. క్రీస్తు యందు నిలిచి ఉండటం అనేటువంటిది అది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే మనకు ఎట్లా నిలిచి ఉండాలి అనేటువంటిది పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ చిన్న సింపుల్ ఆన్సర్ తోటి దేవుడు తేల్చిపడేశాడు. ఎవడైనా తన సహోదరుని ప్రేమించిన ఎడల దేవుడు వచ్చి వాని యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనము ఆయన యందు, ఆయన మన యందు నిలిచి ఉంటాము. చూసారా? ఆయన మన యందు ఉండాలి అంటే మనము ప్రేమించాలి. 16వ వచనం చదవండి. మనము తెలుసుకున్నటువంటి వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఆయన బలవంతం చేసి పరలోకము నుండి నరావతారిగా మనుషుల దగ్గరికి వచ్చేటట్లు చేసి వారందరి కోసం ప్రాణం పెట్టేటట్లు చేసింది. ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. ఆయన నేచర్ అది, ఆయన నామములోనే ఉంది ప్రేమ. ఆయన తత్వం, ఆయన లక్షణం అది. ఆయన్ని పరలోకంలో కూర్చొనియలేదు. ఆయన బలవంత పెట్టి తీసుకొని నరావతారిగా జన్మించేటట్లు చేసి ప్రాణం పెట్టేటంతగా ఆయన ప్రేమించాడని చెప్పి రాయబడింది. అది ప్రేమ, అదే ప్రేమ. అందుకే పౌలు కూడా అంటాడు, ఎందుకు నాకు ఇంత శ్రమపడి నేను ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని గాయాలు పాలై, ఇంత శ్రమపడి సముద్రాల్లోనూ అడవుల్లోనూ క్రూర మృగాల మధ్య సేవ చేస్తూ అనేక దేశాలు ఎందుకు నేను తిరుగుతూ సేవ చేస్తున్నాను అంటే ఆయన అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది.
క్రీస్తు ప్రేమను మేము అనుభవించినప్పుడు ఆ ప్రేమ మాలో కార్యసాధకమై మమ్మల్ని బలవంత పెట్టి నెడుతూ ఉంది. ఇప్పుడు ప్రేమించినప్పుడు అప్పుడు ఏమవుతాడు? ఒకడు సహోదరుడిని ప్రేమిస్తే మనం చెప్పుకున్నట్లుగా వానిలో ఎవరుంటారు? ఈక్వేషన్ ఇది. సహోదరుడిని ప్రేమించు ప్రతి వాడు కూడాను వాడు జీవములో ఉన్నాడు. ఎందుకంటే వానిలో ప్రభు ఉన్నాడు కాబట్టి. ఆయన నామాన్ని మనము అనేక మార్లు ప్రచురిస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము, ఉచ్చరిస్తూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఆ నామములో ఉన్నటువంటి క్యారెక్టర్, గుణలక్షణం మనలో ఉండాలి. ఉన్నప్పుడే దానికి సార్థకత. 16 వచనం తర్వాత 17 వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. చూసారా, మామూలుగా మనిషికి భయం. ఏం భయం? ప్రాణ భయం, తర్వాత నరక భయం. చనిపోవడం అనేటువంటిది భయం. చనిపోయిన తర్వాత నరకంలో పడతాము అనేటువంటిది ఇంకా భయం. అయితే ఎప్పుడైతే మనం ఈ లోకంలో నిలిచి బ్రతికి ఉన్నామో, ఈ బ్రతికి ఉండగా ఆయన నామంలో ఉన్నటువంటి ప్రేమను మనము చవిచూచినప్పుడు, లేదా ప్రేమను మనము ఇతరులకి చూపించినప్పుడు, ఆయన యందు మనము ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. 16 వచనం 2-3 లైన్. ఆ తర్వాత ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తీర్పు దినమందు, జడ్జిమెంట్ డే రోజు మనకు ధైర్యం. ఈ లోకంలో వదిలిపెట్టేసి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాము, ఇదే కదా భయం మనకి. మామూలుగా ఎందుకు భయం? మరణం అంటే భయం ఎందుకు? ఒకటి, ఈ లోకం వదిలిపెడుతున్నామని భయము. రెండవది, ఎక్కడికి వెళ్తామో తెలియదని భయం. ఎక్కడికి పోతామో, మన డెస్టినేషన్ ఎందుకు భయం అంటే, మనము బ్రతికి ఉన్నప్పుడు మనలో ఆ నామము కార్యసాధకము కాలేదన్నమాట. భక్తులు చాలామంది చనిపోయేటప్పుడు వాళ్ళ చివరి క్షణాలు చదివితే వాళ్ళ జీవిత చరిత్రలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోయినట్లుగా రాయబడింది. సంతోషంగా నా కోసం దేవదూతలు వచ్చి ఉన్నారు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సాదాసీదగా వెళ్ళిపోయినట్లుగా రాయబడింది. ఎందుకు భక్తులకి అంత ధైర్యం? ఎందుకు వారికి అంత నమ్మకం? వారి డెస్టినేషన్ పైన, వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలుసు. ఎందుకు తెలుసు? ఎట్లా తెలుసు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆయన నామము వలన, ఆయన నామములో ఉన్నటువంటి నేచర్ వలన ఆ ప్రేమ మనలో పరిపూర్ణము, ఫుల్ఫిల్ అయింది. కాబట్టి నాకు ధైర్యం. ఈ లోకం వదిలేటప్పుడు నాకు ధైర్యం. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు దినమందు నిలబడటానికి నాకు ధైర్యం. ఎందుకంటే నేను ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు నందు ఉన్నాను, ఆయన నా అందు ఉన్నాడు. కాబట్టి నేను ప్రేమించాను, నా సహోదరుడిని ప్రేమించడం కష్టం. అంత ఈజీ కాదు ప్రేమించటం, చాలా కష్టం ప్రేమించటం. ఎందుకంటే మనలాగా ఎదుటివాడు ఆలోచించాడు కదా. మనలాగానే ఎదుటివాడు ఆలోచిస్తే సమస్య ఉండదు. కానీ మనలాగానే ఎదుటివాడు ఆలోచించాలని మనం రూల్ పెట్టలేం కదా. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఆలోచిస్తాడు. కానీ అయినప్పటికీ మనం వాడిని ప్రేమించాలి. వాడు మనల్ని ద్వేషించినా కానీ మనం వాడిని ప్రేమించాలి. చూసారా? ఇంకా చెప్పాలంటే ప్రభు ఏమన్నాడు? శత్రువులను ప్రేమించమన్నాడు. ఇది ఇంకా భయంకరం కదా, కష్టం. ఎప్పుడు సాధ్యమవుతుంది అది సాధ్యం కాదు యాక్చువల్గా శత్రువుని ప్రేమించటం. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆయన నామములో ఉన్నటువంటి గుణలక్షణాలను మనము తెలిసి ఎరిగి ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఊరికినే యేసు నామం కాదు, ఊరికే ఒక సౌండ్ కాదు. యేసు నామం అనేటువంటిది ఫ్యాషన్గా పలకడానికి, ఆ నామములో ఇంత శక్తి, ఇంత మర్మం, ఇంత గొప్పతనం దాగి ఉన్నది. ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినటువంటి వాడు ధైర్యంగా నిలబడతాడు అని చెప్పి
రాయబడింది. కాబట్టి ఆయన నామమును మనము మహిమపరిచిన ప్రతిసారి, ఆయన నామమును ఉచ్చరించిన ప్రతిసారి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పిన ప్రతిసారి ఆయన ప్రేమ మనలో కార్యసాధకము అవుతుందా, కావట్లేదా? ఆయన ప్రేమను మనము కలిగి ఉన్నామా, కలిగిలేమా? ఆయన యందు మనమున్నామా, మన యందు ఆయన ఉన్నాడా, లేడా? తెలిసిపోతుందా? క్లియర్గా తెలిసిపోతుందా? మనం ఎలాంటి వారమో తెలిసిపోద్ది. ఎట్లా? వాక్యము, లిట్మస్ టెస్ట్. వాక్యం మనల్ని పరిశోధిస్తుంది, పరిశీలిస్తుంది, మనం ఎట్టటి వాళ్ళము చూపెడుతుంది. ఇది ఎప్పుడు ఈ ఈ లోతుగా ఈ విషయాలను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ నామములో ఉన్నటువంటి గుణలక్షణాలను, శక్తిని మనము గ్రహించినప్పుడు మనల్ని మనం టెస్టిఫై చేసుకోవచ్చు వాక్యానుసారంగా. కాబట్టి ఆయన నామాన్ని పలికినటువంటి ప్రతిసారి ఆయన ప్రేమ మనలో ఉండాలి. అప్పుడే ఆ నామము పలికినప్పుడు శక్తి అప్పుడు వర్కౌట్ అవుతుంది మన జీవితంలో. ఏమీ లేకుండా యేసునామము జయం, యేసునామము జయం అంటే ఏమవుతుంది? అది కేవలం ఒక సౌండ్ అవుతుంది అంతే. అది ఒక శబ్దం మాత్రమే అవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామం మహింపరచడం అన్నట్లుగా ఒక శబ్దం అయిపోతుంది. అది చప్పట్లు కొడితే శబ్దం వస్తుంది, దేవుని నామానికి మహిమ ఎటు వస్తుంది? నా ప్రశ్నే. చెప్పండి ఎవరైనా. చప్పట్లు కొడితే శబ్దం వస్తుంది. శబ్దం ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచడం ఎట్లానో నాకు ఇంతవరకు అర్థం కాల, బుర్రజించుకున్నా కూడా. దేవుడి నామం నిజంగా మహిమపరచబడాలి అంటే ఆయన నామములో ఉన్నటువంటి నేచర్, క్యారెక్టర్, మూర్తిమత్వం, గుణలక్షణం ఏంటిదో మనకు తెలిసి ఉండి ఆ నామమును ఉచ్చరించినప్పుడు ప్రభువా నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని అంటే అప్పుడు కదా ఆయన నామానికి నిజమైనటువంటి మహిమ, ఘనత. అప్పుడు కదా ఆ నామములో ఉన్నటువంటి శక్తి మనకు అపరిమితముగా కుమరించబడేది. ఈ విషయాలు ఏమి తెలియకుండా ఊరికి సౌండ్ చేస్తే ఎట్లయితుంది నామం పరిశుద్ధత? కాదు కదా. దాన్ని బట్టి మనం ఎంత లోతుగా వెళ్ళాలో అనేటువంటిది అర్థం కావట్లే. వాక్యం విషయంలో మనం ఎంత డెప్త్గా వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిశీలించాలో, పరిశోధించాలో, అర్థం చేసుకోవాలో అర్థం కావట్లే. మనము ఏ స్థాయిలో ఉన్నామో, వాక్యము ఏ స్థాయిలో మాట్లాడుతుంది అనేటువంటిది మనకు అర్థం కావట్లే. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నామం మహోన్నతం. పాట పాడతాం మనం మంచిగా, మహోన్నతం. కానీ తెలుసా ఆ మహోన్నతం అంటే ఏంటిదో తెలుసా? ఆ మహోన్నతమైనటువంటి శక్తి ఏ విధంగా పనిచేస్తుందో మనకు ప్రాక్టికల్గా మనకు తెలుసా? లేదా ప్రాక్టికల్గా చేసినటువంటి వారి యొక్క అనుభవం బైబిల్లో ఉన్నది, దాన్ని చదివైనా కానీ మనము గ్రహించాలి కదా. అది కదా మన బాధ్యత, అది కదా మన పని. కాబట్టి మూడో అంశం, ఆయన నామములో నీతి, ఆయన నామములో ప్రేమ, ఆయన నామములో అధికారం, శక్తి, రక్షణ. ఆయన నామములో, యేసు నామం అంటే ప్రేమ నీతియే కాదు, అధికారం, శక్తి, పవర్, సాల్వేషన్, రక్షణ అన్నీ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. ఒక దినము మధ్యాహ్నం పూట పేతురు, యోహాను ఇద్దరు కూడా నడుచుకుంటూ దేవాలయానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉండగా అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు కొంతమంది. ఎందుకు ఆ వ్యక్తిని అక్కడ కూర్చొనబెట్టారు అంటే, ఆ వ్యక్తి ఏమని రాయబడింది వాక్యం? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ వ్యక్తి, పుట్టినది మొదలుకొని కుంటివాడు, బై బర్త్. ఆ వ్యక్తి ఇంతవరకు నడిచిందే లేదు, మొదటి నుంచి అతను అంతే. ఎవరన్నా తీసుకొస్తారు, కూర్చోబెడతారు, పోతారు. ఇప్పుడు స్వస్థత అంటే యాక్చువల్గా ఇటువంటి కార్యాలు చేసినప్పుడు కదా స్వస్థత అంటారు.
పుట్టు కుంటివాడిని స్వస్థపరిచి కాళ్ళు ఇస్తే త్రూ ద ప్రేయర్, అటువంటి వ్యక్తిని కదా స్వస్థతావరము కలిగినటువంటి దైవజనులు అనాల్సింది. పుట్టు గుడ్డివాడు అంటే పుట్టిన దగ్గర నుంచి వానికి కళ్ళు లేవు, అటువంటి వానికి ఈ సోకాల్డ్ పీపుల్ ప్రార్థనలు చేసి, స్వస్థత ప్రార్థనలు చేసి, నూనెలు కొమ్మరించి ప్రార్థనలు చేసి కళ్ళు తెప్పించినప్పుడు అప్పుడు కదా మనము ఆ వ్యక్తి ఇతను నిజంగా స్వస్థత వరము కలిగినటువంటి దైవజనుడు అని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. యాక్చువల్గా అసలు ఇది కదా స్వస్థత, ఇది కదా అసలు అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, ఇది జరిగింది కదా. ఇది అపొస్తలుల సమయంలో ఈ కార్యము పేతురు యోహానులు చేశారు కదా. పుట్టినది మొదలుకొని కుంటివాడు అనేటువంటి వ్యక్తికి కాళ్ళు ఇచ్చారు కదా ఇప్పుడు ఈ భాగంలో. మరి ఇది కదా నిజమైనటువంటి స్వస్థత. ఎక్కడన్నా చూసిర్రా మీరు? ఇన్ని టీవీలలో వస్తూ ఉంటుందే, గుంపులు గుంపులుగా జనాలు పోతా ఉంటారే. ఏ దైవజనుడైనా పుట్టు కుంటివాడికి, పుట్టు గ్రొడ్డివానికి కాళ్ళు ఇచ్చినట్లుగా, కళ్ళు ఇచ్చినట్లుగా ఎక్కడైనా చూసారా? ఉన్నదా? జరిగిందా? నేనైతే చూడలే. అంటే అంత మాత్రం చేత దేవుడు కార్యాలు చేయడని కాదు, ఆయనకి ఇష్టమైతే ఏదైనా చేస్తాడు, చనిపోయిన కూడా బ్రతికిస్తాడు, అది వేరే విషయం. కానీ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు చూసారా, దేవుని మహిమను గ్రాప్ చేస్తున్నారు చూసారా, అది ఎంత తప్పు. దేవుని నామములో ఉన్నటువంటి శక్తి, మహిమ, బలాన్ని వీళ్ళు దొంగిలిస్తున్నారు చూసారా ఈ మానవులు, ఈ మనుషులు, అది ఎంత తప్పు. నా దగ్గరికి వచ్చినటువంటి వారికి ఇంతమంది లెక్క పెట్టుకుంటాడు, 1000 మంది ఇదిగో ఈ కార్యం జరిగింది అంటాడు. అంటే అప్పుడు ఏంటి దాని అర్థం? వినేవాళ్ళందరూ కూడా వాని దగ్గరికి పోవాలి. వానికి వాక్యం రాదు, నిజంగా చెప్తున్నా, వాక్యం అంటే ఏందో తెలియదు అటువంటి వాళ్ళకి. భయంకరం భయంకరం భయంకరమైన దినాల్లో అంత్య దినాల్లో ఉన్నాం మనం. వారి కడుపే వారి దేవుడు, వారి సంపాదనే వారి ధ్యేయం, దేవుడు కాదు, దేవుని యొక్క వాక్యము కాదు. వాళ్ళు ఎంతో డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇక్కడ ఏమంటున్నాడు పేతురు యోహానులు? మా దగ్గర అవి ఏమీ లేవు అంటున్నారు. అది కదా నిజమైనటువంటి భక్తి, అది కదా నిజమైనటువంటి జెన్యూన్ క్యారెక్టర్ అంటే, అది కదా దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నటువంటి, అది కదా. సరే, ఇక్కడ ఆ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే భిక్షమడుగుతూ ఉన్నాడు వచ్చేవాళ్ళందరినీ. ఇప్పుడు పేతురు యోహానులు కూడా వచ్చారు, వాళ్ళని కూడాను భిక్షం అడిగాడు. భిక్షము దేవుని దగ్గర మనం ఎవరమే? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అంటే ఆయన మనకు తండ్రి. తండ్రి దగ్గర బిడ్డలు ఎవడైనా భిక్షం అడుగుతాడా? అసలు ఆ పదమే వినడానికే ఎట్లో ఆడుగా ఉంది. తండ్రి దగ్గరికి పోయి తండ్రి నాకు కొంచెం భిక్షం పెట్టు అని అడుగుతారా ఎవరైనా? అసలు భిక్షం అడగొచ్చా తండ్రిని? వీనికి ఏం తెలియదు అనమాట. ఈ కుంటివానికి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఏం తెలీదు. ఏమీ తెలియనటువంటి వాడే భిక్షం అడుగుతాడు. వాక్యము తెలియనటువంటి వాడే భిక్షం అడుగుతాడు. దేవుని గురించి తెలియనటువంటి వాడే భిక్షం అడుగుతాడు. తెలిసినటువంటి వాడు భిక్షం అడగడు, వీడికి తెలియదు, అడుగుతున్నాడు భిక్షం. అందరిని అడిగినట్లుగా పేతురు యోహానులు కూడాను అడుగుతూ ఉన్నాడు. మనము దేవుణ్ణి అడగవలసినటువంటిది భిక్షము కాదు. మనము దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, నిజంగా ప్రభువా నీ నామము శక్తి కలిగినటువంటిది అని చెప్తున్నారు, నీ నామంలో బలం ఉంది, సర్వశక్తి ఉంది అని చెప్తున్నారు, జీవం ఉందని చెప్తున్నారు. నాకు ఆ జీవము కావాలి, నాకు ఆ శక్తి కావాలి, నాకు ఆ బలం కావాలి. ఎందుకంటే మరి అది నిజం కదా, నీ నామంలో శక్తి ఉంది, బలం ఉంది. కాబట్టి ఆ నామంలో ఉన్నటువంటి శక్తి బలాన్ని నాకు ఇవ్వు అని అడగడానికి దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా హక్కునిచ్చాడు. దేవుణ్ణి యేసుక్రీస్తు నామంలో అడగటం మన హక్కు. అడగమంటున్నాడు ఆయన. అందుకే కదా అడుగుడి మీకు ఇవ్వబడను అన్నాడు. అందుకు మీరు అడగటం లేదు. ఒకవేళ అడిగినా మీరు ఏమడుగుతున్నారు? భిక్షం అడుగుతున్నారు. మీరు అడిగినా ఒకవేళ ఏమడుగుతున్నారు? మీ యొక్క భోగేచ్ఛల నిమిత్తం మీరు అడుగుతున్నారు అంటాడు యాకోబు రాసిన పత్రికలో. అందుకే మీరు ఏమీ పొందుకోలేకపోతూ ఉన్నారు.
భిక్షం అడగటం కాదు మనం అడగాల్సింది దేవుణ్ణి. యేసు లాస్ట్లో అంటాం కదా, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అంటున్నాం కదా. ఆ నామంలో ఉన్నటువంటి శక్తి మనకు కావాలి, బలం మనకు కావాలి. అది కదా రక్షించేది, అది కదా మనల్ని రక్షణలోకి నడిపించేది. కావని ఈయన భిక్షమయ్యేటప్పటికి పేతురు యోహాన్లు ఆయన తట్టు తేరి చూచి, ఒకసారి మా తట్టు చూడాయా బాబు, ఇటు చూడు అన్నారు. దేవుడు ఎప్పుడు చెప్తా ఉండేది అదే, నా తట్టు చూడండి, నా వైపు చూచి రక్షణ నొందుడి భూదిగంతంలో నివాసులారా, నా వైపు చూచి రక్షణ నొందుడి అంటున్నాడు. అంటే చూడటం లేదా భూదిగంతం నివాసులందరూ, క్రైస్తవులందరూ దేవుని తట్టు చూడటం లేదా? చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? భిక్షగాడు చూసినట్టు చూస్తున్నారు. ఈ భిక్షగాడు యోహాను పేతురు తట్టు ఎట్లా చూస్తున్నారో అట్లా చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు ఈ భిక్షగాడు పేతురు యోహాను తట్టు? చదవండి ఒకసారి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునేమో అని కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి యందు దేనికి ఏదైనా దొరుకునేమో, అది వాడు చూసేటువంటి చూపు. అట్లా కాదు వాళ్ళు చూడమన్నది. మా తట్టు చూడు అంటే అట్లా కాదు. వాడు న్యాచురల్గా వాడు ఎట్లా చూస్తాడో మనుషుల తట్టు అట్లాగే చూస్తున్నాడు. పేతురు తట్టు యోహాను తట్టు ఏమైనా దొరుకునేమో అని. కానీ పేతురు యోహాను అంటున్నారు, అట్లా కాదు నువ్వు చూడాల్సింది. ఒకవేళ నీకు సరిగ్గా చూడటం తెలిస్తే నువ్వు మమ్మల్ని భిక్షమడగవు, మా వలన ఏమైనా దొరుకునేమో అని ఎక్స్పెక్ట్ చెయ్యవు. నీకు చూడటం రావట్లేదు, నీకు ప్రభు తట్టు చూడటం రావట్లేదు, వాక్యం తట్టు చూడటం రావట్లేదు, దేవుని వైపు చూడటం రావట్లేదు. ఒకవేళ చూసినా కూడా భిక్షం కోసం చూస్తున్నావు. కానీ అట్లా కాదు, అట్లా కాదు. కీర్తనలు 34:5 అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోను. ఎంత గొప్ప విషయం. వాక్యాన్ని చదువుతూ అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మన హృదయంలోనికి అర్థమవుతూ ఉంటే కలిగేటువంటి ఆనందం, శక్తి, బలం ఈ లోకములో దేనితో సాటి కాదు, దేనితోటి కొలవలేమో. అంత గొప్పది ఈ జీవము కలిగినటువంటి వాక్యం. నిజంగా ఆయన వైపు మనము చూసినట్లయితే, చూడవలసిన రీతిలో చూసినట్లయితే ఏం కలుగుతుందంటే మనకు వెలుగు కలుగుతుంది. ఇక మీదట ఆ విధంగా చూసినటువంటి వారి ముఖాలు ఎప్పుడు సిగ్గుపడవు, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. అప్పుడు వారు ఆయన తట్టు, వారి తట్టు చూడమంటే చూశాడు. చూస్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అంతటా పేతురు ఏమన్నాడంటే, నువ్వు దేనికోసం చూస్తున్నావో అది నా దగ్గర లేదు, వెండి బంగారములను ఆయన లేవు, కానీ నాకు కలిగినదే ఇచ్చుచూ ఉన్నాను. ఏంది ఆయన కలిగింది? అది ఆయనకు కలిగినటువంటిది ఏది? యేసు నామం. అది మనకు ఉండాలి, మన దగ్గర ఉండాలి, మన జీవితంలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అప్పుడు మనం యేసునందు నిలిచి ఉన్నట్లుగా అర్థం, అప్పుడు ఆయనందు మనం నిలిచి ఉన్నట్లుగా అర్థం. నాకు కలిగినది యేసునామం, నాలో ఉన్నది యేసునామం. వెండి బంగారములు కాదు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాను. యేసునామం నాకు ఉన్నది. యేసునామములో నడు అని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములు, చీలమండలు బలము పొందెను. ఆ నామంలో ఏముందంట? బలం. ఆ నామములో శక్తి, ఆ నామములో స్వస్థత, ఆ నామములో రక్షణ. అది కదా కావాల్సింది. వాడు దిగ్గున లేచి నడిచెను, దిగ్గున లేచి నడిచాడు. నడుస్తూ ఏం చేశాడు? గంతులు వేశాడు. గంతులు వేయచ్చు ఏం చేశాడు? దేవుని స్తుతించుచు వారితో కూడా. ఇంకా మెట్ల మీద పనే లేదు, మెట్ల మీద పుట్టిన దగ్గర నుంచి వాని పని అదే. మన జీవితాలు కూడా ఎట్లా ఉన్నాయో, ప్రభు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఎట్లా ఉన్నాయో, వేసిన చోటనే ఉన్నాయేమో, కూర్చున్న చోటనే కూర్చుని ఉన్నామేమో. మనం లెగవాలి,
మనం లెగవాలి అంటే యేసు నామములో ఉన్నటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవాలి, అనుభవించాలి, దాన్ని మనలోకి తీసుకోవాలి. అప్పుడు ఆయన యందు మనం ఉంటాం, మన యందు ఆయన ఉంటాడు. మనం అప్పుడు ఇక కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా లెగుస్తాం, ఎగురుతాం, గంతులు వేస్తాం, దేవుని స్తుతిస్తాం. ఆయన నామంలో ఉన్నటువంటి మహిమను తెలుసుకున్నప్పుడు, అది తెలియకనే చాలామంది, ఆ సమరయ స్త్రీ కూడాను అంటది, ఆ నీళ్ళు నీకు ఎట్లా వస్తాయి, ఆ నీళ్ళు నాకు కూడా ఇయ్యరాదా, నీ దగ్గర చాదు లేదు కదా, బకెట్ లేదు కదా, నువ్వు ఎట్లా చేదుకుంటావు. అర్థం కాలే ఆమెకి. అర్థం కాకపోయేటప్పుడు ప్రభు ఏమన్నాడు యోహాను 4:10, అందుకు యేసు, నీవు దేవుని వరమును, నీకు దేవుని వరం అంటే తెలీదు, దేవుని నామం అంటే తెలీదు, తెలియకనే ఈ రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ అది తెలిస్తే, నీవు దేవుని వరమును లేదా నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే, తెలిసి ఉంటే, అప్పుడు నీవు ఆయన్ను అడుగుతావు. అడగవలసింది అడుగుతావు. ఏమైనా నువ్వు దొరుకునేమో, నీకు ఇష్టమైనది అడగటం కాదు, నువ్వు కోరుకున్నది అడగడం కాదు. అప్పుడు ఆయన అడుగుతావు. అయితే అప్పుడు ఆయన ఏమిస్తాడంట, జీవజలములను ఇచ్చిన నామితో చెప్పాను. చివరిగా మనం ఒక విషయం చెప్పేసుకొని ముగించేసుకుందాం. ఏమడుగుతున్నాము యేసునామములో? ప్రార్థనలో మనము ఏమడుగుతున్నాము యేసునామములో? మనకిష్టమైంది అడుగుతున్నాము, మనకు కష్టమైంది వద్దని చెప్తున్నాం, మనం కోరుకున్నది అడుగుతున్నాం. ఇదే కదా మనం అడిగేది. యాక్చువల్గా ఇవే అడుగుతాం. మనకు కోరుకున్నది, ఇష్టమైంది అడుగుతాం. యాక్చువల్గా యేసు నామములో అడుగుతున్నాం అంటే దాని అర్థం అది కాదు. మన కోరికలను బట్టి అడగటం కాదు. యేసు నామమునకున్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి మనం అడగాలి. యేసు నామమునకున్నటువంటి శక్తిని బట్టి మనం అడగాలి. ఆ గొప్పతనాన్ని బట్టి మనం అడగాలి. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోయి ₹1 అడుగుతారు ఎవరైనా? వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి ₹1 లోన్ ఎవరైనా అడుగుతారా? అడగరు. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకునే వాళ్ళు, దేశాలు తెచ్చుకుంటాయి. వాళ్ళు ఎట్లా ఏం తెచ్చుకుంటారు? పెద్ద మొత్తంలో తెచ్చుకుంటారు. నామములో ఉన్నటువంటి శక్తి, బలము, మహిమ మనము ఎరిగినట్లయితే మనము అడిగేవి వేరే ఉంటాయి. మనం కోరుకునేది ఏముండదు అక్కడ. మన కోరికలు ఏమి అడగం అక్కడ. ఆయన అడిగేది అదే ఔన్నత్యంలో ఉన్నతత్వం కలిగి ఉంటాయి. అందుకే ఆయన అనేది, నా నామమున మీరు ఏమి అడిగినను అన్నాడు. అంటే మనకిష్టమైనవి అన్నీ అడగమని కాదు అర్థం. ఆయన హోదాకు తగ్గట్టు, ఆయన గొప్పతనానికి తగ్గట్టు, ఆయన శక్తికి తగ్గట్టుగా అడగమని అర్థం. నా నామమును అడగమంటే నీకు ఇష్టమన్నీ, నీ కోరుకుని అన్నీ అడిగి లిస్టు పెట్టి దాని మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయడం. ఎందుకు వర్కౌట్ కావట్లేదు అంటే ఇందుకే కావట్లేదు. సరైనటువంటి మార్గంలో చేయకపోవటం ద్వారా మనకు దొరకటం లేదు. తెలుసుకోవాల్సినటువంటి విధానంలో వాక్యాన్ని తెలుసుకోలేకపోవటం వలన మనకు దొరకటం లేదు. దేవుని నామంలో ఉన్నటువంటి గొప్ప శక్తి, బలం మనము నిజంగా అనుభవించినప్పుడు అప్పుడే మారిపోతాయి జీవితాలు. నడక, నడత, మాట అన్నీ మారిపోతాయి. ఆ హోదాకు తగ్గట్టుగా, ఆ ఉన్నత్యానికి తగ్గట్టుగా, ఆ గొప్పతనానికి తగ్గట్టుగా, ఆ శక్తి, ఆ మహిమ, ఆ బలానికి తగ్గట్టుగా దేవునితో మనము మాట్లాడతాం. ఆయన నామము నిజంగా మనం పరిశుద్ధపరిచేటువంటి వారమైతే ఆ ఇన్డెప్త్లోనికి మనము వెళ్ళగలగాలి. అంత వెళ్ళలేకపోయినాను అంటే మనకి షార్ట్ కట్స్ ఇచ్చాడు కదా. ప్రేమ. సాటి వ్యక్తిని ప్రేమించు, దేవుడు నీలో నిలిచి ఉంటాడు, నువ్వు ఆయన నిలిచి ఉంటావు. సింపుల్. ఇంకేమి మర్మాలు ఏమీ తెలుసుకోబనిలే. ఆయన నీతి నీకు కావాలి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఇంకా దేని మీద నమ్మకం, ఏ ప్రభు మీద నమ్మకం ఉంచు. దేవుడి నీతి నీకు తోడుగా ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోబనిలే. అందుకే దేవుడు చిన్న చిన్న విషయాలను, చిన్న అర్థం కానటువంటి వారికి చిన్నగా చెప్పేశాడు. ప్రేమించు సహోదరుణ్ణి. ధర్మశాస్త్రం
మొత్తం ప్రవక్తల వచనాలు అర్థం చేసినట్లే విశ్వాసం ఉంచో, సింపుల్గా దేవుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. ఏ నామమున రక్షణ కలగదు భూమి మీద, కేవలం ఈ నామమున, యేసు నామముననే రక్షణ అని ఎందుకు చెప్పాడంటే అందుకే ఆ నామంలో అంత శక్తి ఉంది. దాంట్లో కనీసం 1% అని తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకొని మన జీవితాలకు అనుభవించుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి సహాయము అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం